పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిగా ఇరాన్ మిస్సైల్ దాడులు కొనసాగిస్తుండగా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్మ, అమెరికా, ఇరాన్ యుద్ధం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిది. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారుతా అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్య నెటిజన్లలో తీవ్ర చర్చకు దారి తీసింది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ దళాలు ఇరాన్పై చేస్తోన్న దాడులు గత 5 రోజులుగా కొనసాగుతుండగా యుద్ధం తీవ్రత మరింత పెరిగింది. మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులతో ఆ ప్రాంతం మొత్తం యుద్ధభూమిగా మారిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఇరాన్లో అధ్యక్ష భవనం సహా 2 అణు కేంద్రాలపై దాడులు జరిగాయి. అలాగే ఖమేనీ వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని బాంబులు వేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్లోకి ప్రవేశించి అక్కడ కూడా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగుతూ పశ్చిమాసియాలోని అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేవలం 4 రోజుల్లోనే ఇరాన్లో సుమారు 787 మంది, లెబనాన్లో 52 మంది మరణించారు. అమెరికా సైన్యంలో కూడా 6 సైనికులు మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ఆయన, అమెరికా, ఇరాన్ యుద్ధంపై తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం జీసస్, అల్లా మధ్య జరిగే ఫైట్ లాంటిది. ఇందులో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారిపోతా అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన వ్యాఖ్యను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం తన స్టైల్లోనే స్పందించారని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. మరోవైపు ఇరాన్ ముస్లిం దేశం. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని మతపరమైన కోణంలో వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ వర్మ ట్వీట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ఆయన, అమెరికా, ఇరాన్ యుద్ధంపై తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం జీసస్, అల్లా మధ్య జరిగే ఫైట్ లాంటిది. ఇందులో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారిపోతా అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన వ్యాఖ్యను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం తన స్టైల్లోనే స్పందించారని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. మరోవైపు ఇరాన్ ముస్లిం దేశం. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని మతపరమైన కోణంలో వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ వర్మ ట్వీట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ యుద్ధ ప్రభావం పశ్చిమాసియాలోని అనేక దేశాలపై పడుతోంది. దుబాయ్, అబుదాబి, ఒమన్, ఖతార్ వంటి ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయాలు మూతపడటంతో అనేక మంది విదేశీయులు అక్కడే చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ పౌరులను అమెరికా తరలించే ప్రయత్నాలు ప్రారంభించగా, ఐరోపా దేశాలు కూడా తమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుండగా, అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.